నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. పర్యాటకం శాంతి అనే నినాదంతో ఈ ఏడాది పలు కార్యక్రమాలు. తిరుపతి కోట్లాది భక్తుల విశ్వాసానికి నిదర్శనమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. తిరుపతి దర్శించాలంటే ఎవరైనా సాంప్రదాయాలు పాటించాల్సిందేనన్న నారా చంద్రబాబు నాయుడు. తిరుమల పవిత్రత, దేవస్థానం విశిష్టతపై రాజకీయం చేయడం దుర్మార్గమన్న మాజీ ముఖ్యమంత్రి. దేవుణ్ణి దర్శనం చేసుకునేందుకు అనుమతి లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్న చిత్తూరు పార్లమెంట్ సభ్యులు. మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశంలో వెల్లడించిన దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించగా మొదటిసారిగా 1980లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఉత్సవాలు నిర్వహించే ప్రపంచ పర్యాటక సంస్థ ఈసారి పర్యాటకం శాంతి అనే నినాదంతో ముందుకు వచ్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యాటకం శాంతిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజు కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. And it is very significant for the entire planet because it connects those bonds of humanity which are much needed at the moment. My greetings. This is an event to celebrate the profound impact of tourism on global economic development, social progress and cultural exchange. Friends, these are just not words. You realize them on the ground. They are reflected tangibly. Economic development is intertwined with the tourist industry, with tourism. The theme this year is very thoughtful and bears huge contemporaneous relevance: tourism and peace. The theme underlines something very deep. It is connect amongst human resource, connect amongst people, people to people contact that is conducive for harmony, that generates an ecosystem of exchange of ideas, and therefore rightly so tourism contributes massively to peace. The theme is not a day too soon. The entire world is yearning for peace. We are traumatized by conflagrations. Any conflagration in any part of the globe is torture to every part of the land. It disrupts supply chains, disrupts planning, a pain. And therefore, tourism and peace, great. పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే అబద్దాలు చెబుతున్నారని, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని, తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశంలో ఎన్డీడీబీ నివేదికనే తప్పుపడుతున్నారని, ఇది ఎంతవరకు సబబు అన్నారు. చట్టాలను గౌరవించాల్సిన ముఖ్యమంత్రి చట్టాలను అతిక్రమించారని, గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని జగన్ స్వయంగా చెబుతున్నారన్నారు. పవిత్ర తిరుపతిని దర్శించాలంటే ఎవరైనా సాంప్రదాయాలు పాటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ.
ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. దేవుణ్ణి దర్శించుకునేందుకు వెళ్తుంటే అధికార పార్టీ నేతలు ఆపుతున్నారని, మాజీ ముఖ్యమంత్రికి దేవుని దర్శనం చేసుకునేందుకు అనుమతి లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ రేపు తిరుమల బయలుదేరనున్నారు. అయితే డిక్లరేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నేతల డిమాండ్ల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రత, దేవస్థానం విశిష్టతపై రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. తన తిరుపతి ప్రయాణాన్ని అడ్డుకుంటూ టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో పర్యటించారు. స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నగరంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంటూరులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీల మీద ఆక్రమణలు తొలగిస్తేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని, అయితే అక్కడున్న పేదలకు ప్రత్యామ్నాయం చూసిన తర్వాతే ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద
పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ, వాళ్ళు తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు 40 డిపార్ట్మెంట్లు డిస్ట్రిక్ట్ హెడ్స్ ను కూడా పిలవడం జరిగింది. సెంట్రల్ స్కీమ్స్ ని ఏమైతే ఉన్నాయో 40 స్కీమ్స్ అన్ని రివ్యూ చేసాం. రివ్యూ చేసి ఇప్పటి వరకు అలాట్మెంట్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, అవన్నీ సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా, తర్వాత రీజన్ వైజ్ గా ఖర్చు పెడుతున్నారా లేకపోతే సెక్టర్ వైజ్ గా ఖర్చు పెడుతున్నారా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. కొన్ని సూచనలు కూడా ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ 3 months తర్వాత ఇదే మీటింగ్స్, క్వార్టర్లీ మీటింగ్ ఇది, అప్పుడు మేము ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తారని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. సో ఇదంతా అభివృద్ధి జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వస్తున్న ఫండ్స్ ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదని వెరిఫై చేయడానికి రివ్యూ చేసిన తప్పితే వేరే లేదు. బాగా అయింది, సక్సెస్ఫుల్ గా చాలా మంది వచ్చారు. బయట ఇతర పౌరులను కూడా, సివిక్ పర్సన్స్ కూడా అలౌ చేసాం. ఏం జరుగుతుంది, బడ్జెట్ ఎంత ఉందనేది తెలుసుకున్నారని. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవలం మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి మంత్రికి సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు రెగ్యులైజ్ చేయాలని కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. అనంతపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, మరో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేవలం 100 రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని, వాటిని ఖచ్చితంగా నిర్మూలన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వేల సంవత్సరాల నుంచి కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పంచడం జరుగుతుంది. అలాంటి లడ్డుని కల్తీ నెయ్యితో చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, దేశం మొత్తం మీద దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి ధనార్జన కోసం చేశాడు. కేవలం నాసిరకమైన నెయ్యిని రివర్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటివి ఎప్పుడే కానీ ఇంకా నిన్నటికి మొన్న ఇక్కడ అనంతపురం జిల్లాలో కనేకల్లో రథం పెట్టించడం జరిగింది. మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడతా ఉంటే దాన్ని బోట్లు తీసుకొని ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడాన్ని చేసి లక్షల మంది ప్రాణాలను తీసే విధంగా ప్లాన్ చేశారు. ఇలాంటివి చేసి గత ప్రభుత్వంలో వ్యవస్థలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం మా తెలుగు యానాం బీచ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని యానాం బీచ్ వద్ద ఆడిటోరియం, రెస్టారెంట్, బీచ్ పార్కు వంటి పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 2 కోట్ల వ్యయంతో బీచ్ను తీర్చిదిద్దుతున్నామని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
వేల మంది ఇక్కడ అందులో పనిచేసే అవకాశం ఉంది. రోజు కలెక్టర్ గారిని కోరి అలాగే ప్రభుత్వాన్ని కోరి డెఫినెట్గా ఈ ఏరియాని ఆ కన్సర్న్ ఈ విలేజెస్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ఎం విలేజెస్ పంచాయతీలో సభ్యులు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కొంచెం ఈ ఏరియాని నీట్గా ఉంచుకోండి ఫస్ట్. సో టూరిజంలో ఫస్ట్ పార్ట్ ఈజ్ నీట్నెస్ ఉండాలి. సో ఆల్రెడీ బీచ్లో కొంచెం ఎక్కడెక్కడ వచ్చి కూర్చొని తినేసి వెళ్ళడం అలా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఉన్న పంచాయతీ ఈఓడీస్ ఉన్నారా? ఈఓడి ఎవరున్నారు? ఓకే, సెక్రటరీ కానీ. సో ఇక్కడ కొంచెం క్లీన్లీనెస్కి కొంచెం బిన్స్ ఏర్పాటు చేసుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ క్లీన్లీనెస్ ఉంటే జస్ట్ అప్పుడు పబ్లిక్ రావడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ సండే యాక్టివిటీస్ చేయమని చెప్తారు ఎమ్మెల్యే గారు. సో డెఫినెట్గా ఇక్కడ వాష్రూమ్స్ అవి నీడ్ ఉన్నాయి. సో వాష్రూమ్స్ అక్కడ కొన్ని ఏర్పాటు చేయిస్తాము. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించగా, మొదటిసారిగా 1980లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న పర్యాటక దినోత్సవ విశేషాలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ట్రావెల్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అన్నారు. అతిథి దేవోభవ అని కూడా అన్నారు. రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలక భూమిక పోషిస్తోంది. కొత్త ప్రదేశాలను సందర్శించాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవి పర్యటనలు. ఈ పర్యటనలు మనుషుల్లో ఓర్పు, విజ్ఞానం, సానుకూల దృక్పథాలను అలవరుస్తాయి. విహారం కొందరికి వినోదం అయితే మరికొందరు విజ్ఞాన సముపార్జనగా భావిస్తారు. మరికొందరు దీనిని విలాసవంతంగా భావిస్తారు. ఏదేమైనా విహారయాత్రలు అనుభవాలను, అనుభూతులను మిగులుస్తాయి. అలాంటి ఆనందాల కోసం అందరూ ఎదురు చూస్తారు కదా. ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించగా, మొదటిసారిగా 1980లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఉత్సవాలు నిర్వహించే ప్రపంచ పర్యాటక సంస్థ ఈసారి పర్యాటకం శాంతి అనే నినాదంతో ముందుకొచ్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యాటకం శాంతిని ప్రోత్సహించడంలో కీలక భూమిక పోషిస్తోంది. భారతదేశంలో పర్యాటక విశేషాలను చూస్తే ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్లో గణనీయమైన వారసత్వ సంపద ఉంది. యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు భారత్లో 43 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన వరల్డ్ ఎకానమిక్ ఫోరం ప్రకటించిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం 114 దేశాల్లో భారత్ 39వ స్థానంలో ఉంది. 1966లో ప్రారంభించిన భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఇతర రాష్ట్ర స్థాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి. గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2029 నాటికి పర్యాటక రంగ ఆదాయం 35 లక్షల కోట్లకు చేరుకోగలదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తున్న వారిలో 90% భారతీయులే ఉంటున్నారు. స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్వదేశీ దర్శన్ ప్రసాద్ లాంటి పథకాలతో పాటు స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ ఉడాన్ పథకాన్ని అమలు చేస్తోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా నినాదంతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసుకుంది. భారత్కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఆగ్రా ముందు వరుసలో ఉంటుంది. ఆ తరువాత వరుసగా
ఢిల్లీ, జైపూర్, గోవా, ముంబై, చెన్నై, మైసూర్, హంపి, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ తాకిడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యాటక రంగంలో చెప్పుకోదగ్గ కీలకమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నం, అరకులోయ, బెలూం గుహలు, బొర్రా గుహలు, అంతర్వేదిలోని సాగర సంగమం, గోదావరి బీచ్, తలుపులమ్మలోవా, మదనపల్లి, పాపికొండలు, మారేడుమిల్లి, తిరుమల తిరుపతిలోని శిలాతోరణం, తలకోన, హోప్ ఐలాండ్, ఉండవల్లి గుహలు, ఇలా ఒకటేంటి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకంపై ప్రజలకు అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాల్లో భాగంగా పర్యాటక ప్రాంతాలు మరింత స్వచ్ఛంగా రూపుదిద్దుకుంటున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడిపారేసే పాలిథిన్ కవర్లను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లరాదని పర్యాటక శాఖ ప్రచారం చేస్తోంది. పవిత్ర స్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ఇతర ధార్మిక ప్రదేశాల్లో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలని, ప్రకృతి అందాలను ఆస్వాదించేటప్పుడు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని పర్యాటక శాఖ సూచిస్తూ ఉంది. చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయకుండా వాటిని పరిరక్షించుకోవాలి. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల లాంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవ వైవిధ్య సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పర్యాటక శాఖ సూచిస్తోంది. పర్యావరణ హితమైన వస్త్రం, కాగితం, జనపనార సంచులను వాడాలని విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ సూచించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ స్వచ్ఛతే సేవ కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛతా పక్వాడా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో 1000కి పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. రైల్వే ట్రాకులు, డ్రైన్లు, మరుగుదొడ్లతో పాటు బహిరంగ ప్రదేశాల శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 20th of October. This will continue till 17th September. This will continue till 1st of October. On 2nd October there will be a Swachhata Divas, and from then Swachhata Pakhwada will start. As a part of Swachhata Hi Seva campaign, we are doing various activities. In fact, we have done total 1200 events across the division. Those events included events like Ek Ped Maa Ke Naam, in which we have planted more than 11,000 trees across the division, across various stations, various depots. We had identified various CTUs, and those CTUs have been cleaned by the railway staff. Various Shramdan programs were arranged, various pledge taking programs were arranged. Then water testing programs were arranged, water bodies were revived, cleanliness at water bodies was done. Then cleanliness at office premises was done at all. హమాలీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సివిల్ సప్లై గోడౌన్ వద్ద ధర్నా చేపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీల సమస్యలను పరిష్కరించని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం సరఫరా నిలిపివేసి నిరవధిక సమ్మెలు చేపడతారన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు 3 రోజుల పాటు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 3వ రోజు సమ్మె మెరుపుగా 2 గంటల సేపు సివిల్ సప్లైస్ గోడౌన్ల దగ్గర మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సివిల్ సప్లైస్ కార్మికులకు పిఎఫ్ పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ చనిపోయినటువంటి వారికి పిఎఫ్ ఇవ్వాలి, కొత్తగా ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళకు పిఎఫ్ ఎక్కించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎం నేను ఎక్కించడానికి ఇప్పుడు వీలు కాదు, నన్ను మీరు అడిగి పెట్టుకోలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. డిఎం గారికి ఈ హమాలీలు చేర్పించడానికి తీసేయడానికి ఆమెకు అధికారం లేదు. అది హమాలీలు కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశం. కాబట్టి తక్షణమే ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి కార్డులన్నీ కూడా తిరుపతి జిల్లా డిఎం గారు వాళ్ళకు పిఎఫ్ని కార్డ్స్ ఇవ్వాలి. ఈవేళ 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాలి. కానీ 5వ తేదీ లోపల జీతాలు చెల్లించకుండా
అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పుంగనూరు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకుని చెదర్ల గ్రామంలో ఓ ఇంట్లో దాచిపెట్టిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడిని ఇంకా గాలిస్తున్నామన్నారు. పుంగనూరు పట్టణంలోనూ చుట్టుపక్కల పట్టణాల్లోనూ గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నారనే విషయం తెలిసి పుంగనూరు పోలీసులు అయిన మేము మా డిఎస్పీ పలంనేర్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను 4 పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్లకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ పార్టీ నేతలు కనీస మద్దతు ధర అనే పదానికి అర్థం కూడా తెలియకుండా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారన్నారు. దేశంలోని రైతాంగానికి బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరల్లో కల్పించిన వెసులుబాటును తెలుసుకోవాలన్నారు. హర్యానా రైతులకు 24 పంటలపై కనీస మద్దతు ధరను ప్రకటించిందని అమిత్ షా పేర్కొన్నారు. बोलने से वोट मिल जाएंगे। राहुल बाबा, एमएसपी का फुल फॉर्म मालूम है क्या आपको? एमएसपी किसको कहते हैं मालूम है क्या? खरीफ का क्रॉप कौन सा है, रबी का कौन सा है, कुछ मालूम है क्या? पूरे देश भर में कांग्रेस की सरकारें जो चल रही है वो एमएसपी के नाम पर किसानों के सामने గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో దూసుకువెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 85,893 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమై కాసేపు లాభాలలో కొనసాగి ఇంట్రాడేలో 85,978 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను తాకి తర్వాత సూచీ నష్టాల్లోకి జారుకుంది. చివరకు 264 పాయింట్ల నష్టంతో 85,571 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 26,178 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83 రూపాయల 70 పైసలుగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ సాయంత్రంలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.